పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు భార్యాభర్తలకి సంబంధించి ప్రెజెంట్ ఎలా ఉందంటే ఆహ్, భార్య భర్తతో అంటుంది. యువర్ మనీ ఈజ్ మై మనీ, మై మనీ ఈజ్ మై మనీ అన్నట్టుగా ఈ పూజలు ఏదైనా మంచి కార్యక్రమాలు ఏవన్నా చేస్తే భర్త చేసింది కుటుంబానికి వర్తిస్తుంది. భార్య చేసింది మాత్రం తనకి మాత్రమే వర్తిస్తుంది అంటూ ఉంటారు. ఈ మధ్య విన్నాను. అది నిజమా గురువుగారు? నిజమేనమ్మా. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ! కాకపోతే నోములు కొన్ని ఉంటాయి. ఓకే. భర్త యొక్క ఆయుష్ పెరగడం కోసం, తన సౌభాగ్యం కోసం చేసేవి కొంతవరకు వర్తిస్తాయి. హ్మ్. కాకపోతే మరి పురుషుడికే ఎందుకు చేయమన్నారు? పురుషుడు చేస్తే హ్మ్. ఆ యొక్క కుటుంబానికి భార్యకి ఇమీడియట్లీ 50% వెళ్ళిపోతుంది. హ్మ్. మీరు ఇందాక ఒక మాట వాడారు. యువర్ మనీ ఈజ్ మై మనీ, మై మనీ ఈజ్ మై మనీ హ్మ్. అని. ఇది శాస్త్రంలో కూడా చెప్పిందే. ఎలా అంటే ఒక పురుషుడు జాబ్ చేసో వ్యాపారం చేసో అతను సంపాదించుకున్న తర్వాత బయట ఇంటి గుమ్మం లోపల దాటేంత వరకు అతని ధనం ఇంటి గుమ్మంలోకి వచ్చాక హ్మ్. ఆ ఇంటి ఇల్లాలు ధనంగా చెప్తూ ఉంటాయి మన శాస్త్రాలు. ఎందుకు అలాగా అంటే హుహు. ఆవిడకి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇవాళ రేపు మనకి ఎక్కువ జాబ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. హ్మ్. నేను ఏదైనా కొనుక్కోవాలని ప్రతిదీ అడగాల. ఎప్పుడైతే కంప్లీట్గా ఆవిడ చేతిలో ధనం ఉంటే అందరూ ఏమనుకుంటారంటే తనకిస్తే అన్ని దుబారా చేసేస్తుంది, అవి కొనేస్తాయి. కానీ ఎప్పుడు కూడా స్త్రీల చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళు కొనరు, మన చేతిలో ఉంటే కొంటారు. ఆ! ఓకే. 40,000తో ఇల్లు నడుస్తున్నది కాసి 20,000 తీసుకురాగలుగుతారు వాళ్ళ ఆ! చేతిలో ఉంటే మళ్ళీ. ఓకే. అయితే వాళ్ళు కొనుక్కునేది కూడా ఏదో వేరే వేరేవి కాకుండా గోల్డ్ మీద పెడతారు కాబట్టి హ్మ్. ఇంత ఇబ్బంది అక్కర్లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఎందుకు అలా చెప్పారు? ద రీజన్ ఏమిటి అంటే ఇంటికి సంబంధించిన ప్రతిదీ చూసుకునేది ఇల్లు శుభ్రత దగ్గర నుంచి, ఇంట్లో పిల్లలకి ఏం వండి పెట్టాలని దగ్గర నుంచి, వాళ్ళ వస్త్రాలు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చూసుకునేది స్త్రీ. మరి ఇన్ని పనులున్నప్పుడు మళ్ళీ దేవతా అర్చన కూడా ఈవిడి తల మీద పడితే ఏమవుతుందంటే పరిస్థితి హ్మ్. చేయలేదు సరిగ్గా. ఎమోషన్స్ ఎక్కువ. అవును. స్త్రీకి ఎమోషన్స్, ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా పురుషుడి కంటే కూడా. చాలా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఆ ఎమోషన్స్తో కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేదో లేదో ఒకటి కారణం. రెండవది ఏంటంటే ఇంత ఇల్లుని చూసుకునే బాధ్యత ఉన్నప్పుడు ఇది మళ్ళీ ఆవిడికి ఆ భారం మోపడం మంచిది కాదనేటువంటిది ఒకటి. హ్మ్. రెండవది ఏంటంటే పురుషుడుని భగవంతుడు అతను గనక పూజ చేస్తే ఆటోమేటిక్గా 50% సహధర్మచారిణికి వెళ్ళేలాగా ఇచ్చేశాడు. హ్మ్. అది మనకి మన వివాహ ప్రక్రియలోనే ఆ మంత్రాలు ఉంటాయి. ఓకే. అన్నిట్లోనే నీకు సగపాలన ఇస్తాను అనేటువంటిది. హ్మ్. అవునా? అంటే ఏంటి అక్కడ అగ్ని ప్రమాణం చేశాడు. హ్మ్. ఆ ప్రమాణ సంబంధంగా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఓకే. హ్మ్. అదొకటి. ఇక మరొక విషయం ఏంటంటే భార్య మరేమీ చేయకూడదని కాదు అక్కడ. ఒక పూజ చేస్తున్నాడు అన్నప్పుడు తను మొత్తం అమర్చి పెట్టాలి. హ్మ్. పుష్పాలు, అక్కడ గంధం కావచ్చు, పంచోపచారాలకు చేసేటువంటి పూజకి సంబంధించినవన్నీ అమర్చి పెట్టేసి వెళ్ళిపోగలగాలి. హుహు. మరి ఇక్కడ ఒక్కొక్కసారి వాళ్ళు బయట చేరుతారు. అలాంటప్పుడు మాత్రం వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదని చెప్తుంది శాస్త్రం. హ్మ్. వాళ్ళు ముట్టుకుని అలాంటి టైంలో నేను పూజ చేయట్లేదు కదండి ముట్టుకుంటాను. నాకు చాలా ఇలాంటి ప్రశ్నలు చాలామంది అడిగారు. ఏమండి మా వారు పూజ చేసి నేను రోజు అమరుస్తాను, హ్మ్. మరి నేను ముట్టుకోవచ్చా? ఆ రోజు ప్రసాదం నేను వండవచ్చా? హ్మ్. వంటింట్లోకి వెళ్ళవచ్చా? ఎందుకంటే ఇక్కడ ఎందుకు వద్దు అంటారంటే పురుషుడు పూజ చేస్తున్నప్పుడు ఆ ప్రసాదం వండడం కానీ అదేదైనా స్త్రీమూర్తి చేస్తుంది. హ్మ్. మరి ఆ యొక్క సమయంలో అగ్ని సంబంధించిన కార్యం ఒకటి చేయకూడదు. ఓకే. అలాగే దేవతా ప్రసాదం కదా అది. హ్మ్. దేవతకు పెట్టే ప్రసాదానికి శుచి శుచిగా అనేటువంటిది చేయాలి. ఉండాలి, శుచిగా చేయాలి. హ్మ్. అందుకని ఆ భావనతో చెప్పారు. ఇంకోటి ఏంటి, ఒక స్త్రీమూర్తి కనుక గంట 2 గంటల సేపు నిలబడి ఒక అగ్ని సంబంధించిన దాని ముందు ఉన్నప్పుడు ఆ బాడీలో ఇంకా తీవ్రమైనటువంటి ఇది ఎక్కువైపోయి ఇంకా వీక్ అయిపోతారు వాళ్ళు. ముందే ఆ సమయంలో కొంత వీక్ ఉంటారు. ఇవన్నీ కారణాల చేత వాళ్ళు ఆ యొక్క విషయం చెప్పడం జరిగింది అక్కడ. ఓకే. కాబట్టి ఖచ్చితంగా పురుషుడు చేసేటువంటి పూజనే కాదు, ఒక గోశాలకు వెళ్ళాడు, ఓ 2 అరటిపళ్ళు పెట్టాడు గోవుకి, ఒక అరటిపండు భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. హుహు. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. హ్మ్. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తారు. ఏంటంటే నువ్వు చేసే పుణ్యంలో ఎలా అయితే భార్యకి వెళ్తుందో భార్య చేసే పాపంలో 50% ఖాతా భర్తకు వచ్చేస్తుంది. ఓహ్! అంటే ఏమిటి, ఆవిడ ధర్మంగా
నడుచుకోవడానికి చూసే బాధ్యత నీది. అవును 100%. అంటే నీ బాధ్యత ఎంత పెద్దది. కాబట్టి నువ్వు ధర్మంగా ఉండాలంటే ఏమిటి, ఎప్పుడు అధర్మంగా ఉంటుంది, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అధర్మంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయ్యో డబ్బులు రావట్లేదు ఏం చేయాలి, అవును కంపల్సరీ అలా ఉండాలని రూల్ లేదు, చెప్తున్నాను నేను మీకు. కొన్ని సందర్భాలు అట్లా జరుగుతుంటాయి కూడా. అలాగే ఇక్కడ ఏంటంటే స్త్రీకి స్వయంగా కొంత శక్తి ఉంటుందంటారు, మన శాస్త్రాల్లో ఉన్నాయి. అంటే వాక్శక్తి అంటే స్వయంగా అమ్మవారి యొక్క స్వరూపం స్త్రీగా చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి తను బాధపడింది ఉదాహరణకి, ఆ బాధపడినటువంటి దాంట్లో కూడా కొంత 50% వీడికి వస్తుందండి. కన్నీళ్ళు పెట్టుకుంది, అందుకే చూడండి మన దాంట్లో ఉంటుంది ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు అని. అలా కన్నీరు పెట్టుకుంది ఏదైనా ఇంట్లో స్త్రీ, అక్కడ లక్ష్మీదేవి ఉండదు, గుర్తుపెట్టుకోండి. బాధపడింది, కన్నీరు పెట్టుకుంది, దొంగేడు ఏడుస్తే దానికి సంబంధం లేదు. కావాలని ఇవాళ రేపు మనం చూస్తున్నాం భర్తలను చంపేసేటువంటి, అలా కాదు. నిజంగా ఈ వ్యక్తి ఇబ్బంది పెట్టాడు ఆ అమ్మాయిని, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏదో ఆ మాట అన్నాడు, లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాడు, కొంతమంది టార్చర్ పెట్టే వాళ్ళు ఉన్నారు, పురుషుల్లో లేరని కాదు. అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ దోషం చాలా తీవ్రంగా ఉంటుంది, వీళ్ళకి కలిసి రాకుండా కూడా ఉంటుంది. పురుషుడికి కలిసి రాదమ్మా ఎప్పుడు కూడా. స్త్రీతో ఏదో చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం, ఏదో తప్పు జరిగినప్పుడు ఇద్దరు ఘర్షణ పెట్టుకోవడం, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఒక ఉన్మాదంగా కనుక చేస్తే కలిసి రావడం అనేటువంటి జరగదు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి ఆ స్త్రీమూర్తులు ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉంటారో వాళ్ళు ఏడ్చినా, లేకపోతే ఇలా భార్య ఇబ్బంది పడ్డా, అది పురుషుడికి మంచిది కాదు. ఖచ్చితంగా అది భాగ్యాన్ని పోగొడుతుంది అంటారు. ఎందుకంటే దుఃఖం అనేది 3వ స్థానం ఎవరికైనా కూడా. ఎవరైనా ఎక్కువ దుఃఖపడుతున్నారు, దారిద్రాన్ని అనుభవిస్తున్నారు అంటే 3వ స్థానం అనమాట. భార్య యొక్క 3వ స్థానము భర్త యొక్క భాగ్యస్థానం అవుతుంది. సో భార్య 3వ స్థానం నెగిటివ్ కోణంలో అయిందనుకోండి, 3వ స్థానానికి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే ధైర్యసాహసాలు, దారిద్రము, అన్నదమ్ములు, దుఃఖము, ఇవన్నీ 3వ స్థానంలో ఉంటాయి. ఆవిడ దుఃఖపడింది, 3వ స్థానం యాక్టివ్ అయింది ఆవిడది, ఇతనికి భాగ్యం పోతుంది. ఎందుకంటే ఇతనికి 9వ స్థానం అవుతుంది. అందుకని ఆ జాగ్రత్త తీసుకోమని చెప్తూ ఉంటారు. అందుకే ఆడవాళ్ళు మగవాళ్ళ ద్వారా బాధపడితే టోటల్ ఆ కుటుంబమే ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. ఆవిడ ఎంత ఆనందంగా ఉంటే అంత బాగుంటుంది. అందుకే 3వ స్థానానికి చెవులు కూడా చెప్తారు శాస్త్రంలో. అందుకని ఎప్పుడు కూడా పొరపాటున కూడా చెవులకి ఏమీ లేకుండా భర్తకి కనబడకూడదు అంటారు చెవుకి. అందుకే కనీసం తాటికి సంబంధించిన ముళ్ళైనా పెట్టుకుంటారు, పుల్ల పెట్టుకుంటారు, తాటి పుల్ల పెట్టుకుంటారు. అందుకే పొరపాటును కూడా కనబడకూడదు. చాలా మంది తెలియక అట్లా వదిలేసి కనబడుతూ ఉంటారు. చాలా భాగ్యాన్ని పోగొడుతుంది, భర్త యొక్క భాగ్యాన్ని పోగొడుతుంది. అందుకే మంచి మంచి ఇయర్ రింగ్స్ ఇవన్నీ పెట్టుకుని ఉంటారు, దానికి అంత లెక్క ఉంటుంది. గాజులకు కూడా కారణం అదే. 3rd హౌస్, చేతులు కూడా 3rd హౌస్. చేతులు గాజులు పెట్టుకోకపోయినా కూడా భర్తకి భాగ్యహీనత. చెవులకి సరైన పెట్టుకోకుండా, కనబడ్డా చెవులకి ఎప్పుడు పెట్టుకోకుండా తిరుగుతున్నా సరే భర్తకి భాగ్యహీనత జరుగుతుంది. మనకి తెలియలేనివి ఎన్ని ఉంటాయా ఏదో అనుకుంటాం కానీ అది నిజమమ్మా, వీటి సత్యం. ద్వారా అసలు దీన్ని కొట్టిపడేసేవారు కొట్టిపడేసేవచ్చు, మూఢనమ్మకం అనుకోవచ్చు, కానీ ఇది సత్యం. ఇది చాలా బాగా తెలియజేశారు గురువుగారు. ఏదో అనుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటేనే మనం అందరం సంతోషంగా, ఒక ఫ్యామిలీ సంతోషంగా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి అందరూ పాటించి తీరాలని కోరుకుంటున్నాను. మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.